భారతదేశం విధించిన ఆంక్షల కంటే ప్రతీకారంగా బీభత్సమైన ఆంక్షలు విధించింది పాకిస్తాన్. చూస్తేనే భయపడిపోవాలి. ఇండస్ వాటర్ ట్రీట్మెంట్ రద్దు చేయడాన్ని యుద్ధంగా పరిగణిస్తుందట. మరి దమ్ముంటే వచ్చి యుద్ధం చేయి, అటు ఇటు తేలిపోతుంది. వాడికి అది చేసే దమ్ము ఉండదు, గంభీర ప్రకటన మాత్రం చేస్తాడు. అట్లాగే సిమ్లా ఒప్పందం వంటి ద్వైపాక్షిక ఒప్పందాలకు కట్టుబడి ఉండాలట. వాళ్ళు ఉండరట, మనం మాత్రం ఉండాలట. వాడు మాత్రం తీవ్రవాదులు పంపిస్తాడట, మనం మాత్రం చూస్తూ ఊరుకోవాలట. భారత్తో వాణిజ్యం నిలిపివేశారట. మూడవ దేశం ద్వారా వాణిజ్యం కూడా. వాడి నుంచి వ్యాపారం చేయాలని భారతదేశంలో ఉన్న ఏ ఎదవా కోరుకోవట్లేదు. ఆ సంగతి వాడికి ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు. అదే సందర్భంలో భారత సైనిక దౌత్యవేత్తలను పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించారట. దానివలన పోయేది వాడికి నష్టం తప్పించి మనకు పోయేది ఏం లేదు. ఇస్లామాబాద్లోని భారత్ దౌత్య సిబ్బందిని 30 మందికి పరిమితం చేశారు. ఆల్రెడీ మనం చేశాం కాబట్టి వాడు చేయడం ఇది కామన్. భారతీయ విమానయాన సంస్థలకి పాక్ ఎయిర్ స్పేస్ మూసేశారంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి, నో ప్రాబ్లం.